ఇప్పుడు జీవన్ గారు కానివ్వండి, భారతి గారు, జ్యోతి గారు చాలా మంది మంచి రిజల్ట్ షేర్ చేశారు. వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దాంతో పాటు మనకి టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోగలిగితే, దానివల్ల మనం ముందు మనకి మన ఇంట్లో మనం ఒక డాక్టర్ లాగా అయిపోవాలన్నమాట. దానికి ఏంటంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్పినవన్నీ ఎవరికి వాళ్ళ సొంతంగా వాళ్ళు అనుభవించిన రిజల్ట్ మాత్రమే. ఈ న్యూట్రిషన్ అనేది ఏదన్నా జబ్బును నిర్ధారించడానికో, లేకపోతే ఏదన్నా జబ్బును నయం చేయడానికో అయితే కాదనమాట. ఓకే, ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఈరోజు టాపిక్ అందరికీ తెలిసిందే కదా, ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ ఇప్పుడు సాయి గారు చెప్పినట్టు ఏంటంటే, ఎలక్ట్రోలైట్స్ అనేది మన శరీరాన్ని ఎలా కాపాడతాయి, దానివల్ల జరిగే మేలేంటి, ఒకవేళ అది లేకుంటే జరిగే నష్టాలేంటి, వీటి గురించి మనం మంచిగా తెలుసుకుందాం. ఇక్కడ ఈ స్లైడ్ చూడండి ప్రతి ఒక్కరు. చాలా మందికి ఎంతమంది డ్రగ్ ఫ్రీ లైఫ్ అంటే ఏ అనారోగ్యాలు లేకుండా, ఏ టాబ్లెట్ వేసుకోకుండా మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అవ్వాలన్నమాట. ఓకే, ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోలైట్స్. అంటే మన శరీరానికి కావాల్సినవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ గురించి తెలుసుకోబోయే ముందు మొట్టమొదట మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామో అనే విషయం మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే మనం అందరం ఆరోగ్యంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందరూ ఏంటంటే వాళ్ళ పనుల వల్ల, బిజీ లైఫ్ స్టైల్ వల్ల, జీవన శైలిలో మార్పుల వల్ల, దట్టు వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు బిజీ వల్ల, ఆ హౌస్ వైఫ్స్ వాళ్ళ బిజీ వల్ల వాళ్ళ వల్ల చాలా కోల్పోతున్నారు. అంటే కొన్ని ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి, వాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే చెప్పే పర్సన్స్ లేరు. ఇన్ కేస్ ఒకవేళ చెప్పినా వాటిని ఫాలో అయ్యేదానికి వాళ్ళ మనసు అనేది ఆ మనస్కరించట్లే. అంటే దానికోసం మనం మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలన్నా, ఏదన్నా లక్ష్యాలు మంచి లక్ష్యాలు అనేది, గోల్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నా అది ఈ కమ్యూనిటీతోనే అసోసియేట్ అయితేనే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 70% మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్లే ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి అంటారు. చాలా మంది ఏంటంటే మా నాన్నగారికి ఉంది, మా తాతగారికి ఉంది, నాకు షుగర్ వచ్చేస్తుంది, వాళ్ళకు ఉంది, వీళ్ళకి వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ అది 30% మాత్రమే. వారసత్వ రీత్యా జెనెటికల్ గా అది జన్యు శాస్త్ర ప్రకారం 30% మాత్రమే. మన ఆహారపు అలవాట్లు, మన మనస్తత్వం, మన అసోసియేషన్, మన పెరిగిన వాతావరణం మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, 70%. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటంటే నీటిలో కరిగినప్పుడు, అంటే మనం వాటర్ తీసుకుంటాం కదా, ఆ నీటిలో అంటే వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్లో కరిగినప్పుడు ఆ వాటర్ అనేది మన బాడీలోకి వెళ్ళే ప్రాసెస్లో విద్యుత్ని అంటే కరెంట్ని సప్లై చేసే పదార్థం. అంటే మనం వాటర్ తీసుకున్న వెంటనే మనం ఏదో హెల్దీగా ఉంటాం అనుకుంటాం, ఒక్కసారి ఇక్కడ దెబ్బ తగిలిన లాంటి ఫ్లక్చుయేషన్ వస్తుంది, అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇదేంటంటే ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది వాటర్లో దానంతట అది శరీర తత్వం ప్రకారం భగవంతుడు నేచర్స్ క్రియేషన్ అనమాట. ఒక సూపర్ న్యాచురల్ పవర్ మనం ఎలా క్రియేట్ చేసిందో ఆ నేచర్స్ క్రియేషన్ ఏంటంటే వాటర్ తీసుకున్న తర్వాత అందులోనే ఉత్పత్తి అయ్యే ఒక ఎలక్ట్రోలైట్స్ అనేది దాంట్లో అంటే ఎలా చెప్పాలంటే బై నేచర్ ఉత్పత్తి అవుతుంది అనమాట. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే ప్రతి వర్కింగ్ మెథడ్కి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మన శరీరంలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ వర్కింగ్ మెథడ్కి ఇది చాలా అవసరం. అదేవిధంగా మనిషి జీవించడానికి ప్రతి మనిషి ఉండాలన్నా, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, నా ప్రాణం ఉండాలన్నా, జీవరక్షకాలు అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోకి వెళ్ళి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలన్నా మొట్టమొదట ఎలక్ట్రోలైట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జీవరక్షకాలకి వాటి పని అవి చేసుకోవాలనే దానికి కమ్యూనికేట్ చేయాలి. అంటే మీరు ఈ పని చేయండి అని కమ్యూనికేట్ చేయాలి. ఏం చేయాలి? ఎలక్ట్రోలైట్స్ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రోలైట్స్ చేయాలంటే ఏం చేయాలి? కణం దగ్గరికి వెళ్ళాలి. మనం తీసుకున్న వాటర్ అనేది, చాలా మంది నవేడేస్ ఏం జరుగుతుందంటే ఒక 70 కేజీ ఉన్న వ్యక్తి 3.5 లీటర్ వాటర్ తాగాలి ప్రతి 20 కేజీ బరువుకి. ప్రతి 20 కేజీ బరువుకి 1 లీటర్ వాటర్ అనేది మన ఇండియన్ సినారియో పర్ఫెక్ట్ గా. కానీ దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? చాలా మంది ఫాలో అవ్వట్లేదు. చాలా మంది ఇప్పుడు సింపుల్ గా ఈ కాల్లో ఉన్నట్టు అందరూ ఫాలో అవ్వగలిగితే ఈ కాలు ఇంతకి 3 రెట్లు పెరుగుతుంది. ఓకే, ఎందుకు ఎందుకు పెరుగుతుందంటే మార్పు. ఒక మాటకి అంత పవర్ ఉంది. ఒక మాట చెప్తే ఆ మాటని అప్లికబుల్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చెప్పగలగాలి. చెప్పే ఈ చెప్పగలిగే ప్రాసెస్ మాట్లాడాలన్నా కూడా ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి కావాలా. ఓకే, క్వాలిటీ ఎలక్ట్రోలైట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కానీ దాంట్లో క్వాలిటీ ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. మన బాడీలో ప్రతి కణం యాక్టివ్ అవ్వాలన్నా, కణం నుంచి ఇంకో కణానికి కమ్యూనికేట్ అవ్వాలన్నా, ఛార్జింగ్ కావాలన్నా మన బాడీకి
మొబైల్ ₹1,00,000 2,00,000 మొబైల్ కొన్నా కూడా ఛార్జింగ్ పెడతాం కదా. సేమే మన బాడీకి కూడా ఛార్జ్ అవ్వాలి, ప్రతిరోజు రీఛార్జ్ అవుతూ ఉండాలి మన బాడీ. ఈ రీఛార్జ్ కూడా విద్యుత్ ప్రవాహం చాలా అవసరం. మన బాడీలో అప్రాక్సిమేట్లీ ఒక 23-25 వాట్స్ బల్బ్ వెలిగేంత పవర్ సప్లై ఉంటుంది. దాంతోపాటు 3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంటుందంట మన బాడీలో. అంటే అలా అని చెప్పి గోల్డ్ అంటే అది ప్యూరిటీతో కూడిన గోల్డ్. ఇవి రెండు కనెక్టివిటీతో ఉంటేనే మన బాడీలో, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా అన్నాను, ఇలా అన్నాను, ఈ ఈ ఫంక్షన్స్ మొత్తానికి నా బాడీలో నేను తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా 70% ఎప్పుడు ఫిల్ అయి ఉండాలి. ఈ 70% ఫిల్ అయినప్పుడు మాత్రమే ఈ ఎలక్ట్రోలైట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట, రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ జరగాలన్నమాట. ఈ ప్రవాహం స్వతంత్రంగా దానంతట అవే జనరేట్ చేసుకుంటుంది అనమాట ఎలక్ట్రోలైట్స్ ని. ఓకే. తర్వాత అదే విధంగా మన కేంద్ర నాడీ వ్యవస్థ అంటాం కదా, ఇక్కడ బ్రెయిన్ అంటాం కదా, దాన్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్, వర్కింగ్ మెథడ్ జరగాలన్నా కూడా కమ్యూనికేషన్స్, ఒకదానికి ప్రతి కణానికి కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా కానీ, అదేవిధంగా అదే శరీరం మొత్తానికి కమ్యూనికేట్ అవ్వాలి. ఎక్కడన్నా దెబ్బ తగిలింది, ఏదైనా పాము కనిపించింది, భయపడతాం కదా, మనకి జలదరింపు వస్తుంది. ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదన్నా ఉన్నట్టు ఏదైనా ప్రమాదం జరగకపోతే మనకు తెలియకుండా కంగారు పడి కొంచెం అలర్ట్ అవుతాం కదా. అదే ఏదైనా చీకటిని చూసినా భయపడతాం. వీటన్నిటికీ ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్ అంటారు కదా, ఈ ఆర్గనైజేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థకి కమ్యూనికేషన్స్ మొత్తం నాడీ వ్యవస్థ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇది వెళ్ళాలి అంటే ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి కావాలి. ఎలక్ట్రోలైట్స్ మన బాడీ తయారు చేసుకోవాలంటే ముందు వాటర్ తీసుకోవాలి. ఓకే. ఒకదానికి కనెక్టివిటీ, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే పరస్పరం ఒకదానికొకటి అవి కనెక్షన్స్. ప్రతి ఇప్పుడు డిష్ కనెక్షన్ ఉంది, మన ఇంట్లో జంక్షన్ బాక్స్ ఒకటి ఉంటుంది ఎక్కడన్నా ఒక పోల్ దగ్గర. అక్కడ నుంచి మన ఇంటికి ఒకటి, సాయి గారు ఇంటికి ఒకటి, ఇంకొకరింటికి ఒకటి ఇవ్వాలి కదా. అవి ఇవ్వాలంటే అవి ఆ జంక్షన్ బాక్స్ కి కనెక్టివిటీ ఇస్తేనే అక్కడి నుంచి సప్లై వస్తుంది. సేమే మన బ్రెయిన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలన్నా కూడా ఎలక్ట్రోలైట్స్ అనేది మనకి బాడీలో రీజనరేట్ అవుతూ ఉండాలి ప్రతిసారి. ఈ పవర్ సప్లై వెరీ ఇంపార్టెంట్. ఈ పవర్ సప్లై లేకపోతే ఏమేమి జరుగుతుందంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆ కమాండ్ సిగ్నల్స్ వెళ్ళాలన్నా కానీ, సంకేతాలు, ఇప్పుడు టీవీ ఆన్ చేస్తాం కదా, ఏ ఛానల్ నొక్కితే ఆ ఛానల్ రావాలి కదా. అది రావాలంటే మనం రిమోట్ని ఎలా ఆపరేట్ చేస్తామో, మన బాడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పిట్యూటరీ గ్లాండ్ చిన్నదిగా ఉంటుంది కదా, అక్కడి నుంచి దానికి అన్ని కమ్యూనికేషన్ డేటా మొత్తం పంపిస్తుంది అనమాట. డేటా స్ట్రక్చర్ అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా, పదం ఎందుకు అంటానంటే కేంద్ర నాడీ వ్యవస్థ. ఇది బాగుంటే మనం బాగుంటాం. నేను మాట్లాడాలన్నా, నా పదాలు రావాలన్నా, నా ఉచ్చారణ రావాలన్నా, దేనికి ఏది. ఇప్పుడు నేను ఎలక్ట్రోలైట్స్ టాపిక్ చెప్పాలంటే కరెక్ట్గా కనెక్టివిటీతో ఇదే ఇంపల్సెస్ చేయాలన్నమాట. ఇంపల్స్ చేయాలి, నేను ఇదే చెప్పగలగాలి. ఓకే. దీని అంతటికి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ అంత సిగ్నల్స్ ఇవ్వాలి. అంటే జనరేట్ అవుతూ ఉండాలి. మన వాటర్ తీసుకున్నప్పటి నుంచి అవి జనరేషన్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు 70% వాటర్ ఫిల్ చేయాలి మనం. ఇన్ కేసు ఆ 70%లో 1% తగ్గినా కూడా కంప్లీట్ గా ఈ కేంద్ర నాడీ వ్యవస్థ అది తీసుకోవాల్సిన డెసిషన్స్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఆకలి అవుతుందనే సిగ్నిఫికేషన్స్ బాడీకి పంపించాలన్నా, మోషన్ వస్తుందనే సిగ్నిఫికేషన్స్ పంపించాలన్నా, కోపము, ఉద్రేకము, సంతోషం, వీటన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అదేవిధంగా అసలు మనకు ఎలక్ట్రోలైట్స్ ఎందుకు అవసరం, మనం చెప్పిన ప్రకారం అది కూడా తెలుసుకుందాం. మన శరీరం మొత్తం అనేక విధులకి మనకు ఎలక్ట్రోలైట్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్, నేను చెప్పాను కదా, నేను మాట్లాడాలన్నా, లాలాజలం, సలైవ ఉత్పత్తి అవ్వాలన్నా, ఎనామిల్ అనేది ఫామ్ అవ్వాలన్నా, దంతాలు బాగుండాలన్నా, అదేవిధంగా ఎముక బలంగా ఉండాలన్నా, అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ దాని ఫంక్షన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలన్నా, మనకి ఎప్పుడు శరీరంలో ద్రవ పదార్థాలు అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే వాటర్ రూపంలో ఉండాలి. ఎందుకంటే వాటర్ అంటే అర్థం చేసుకోండి, ఇది బాగా క్లియర్గా వినండి. ఇక్కడ 123 ఫ్యామిలీస్ ఉన్నాయి. నిజంగా కానీ మనసా వాచ కర్మ కానీ వినగలిగితే మేము చెప్పిన దానికి అర్థం పరమార్థం ఉంటుంది. ఇన్ కేసు వినలేకపోతే ఇంకా బై గాడ్స్ గ్రేస్ ఇంకా. ఎందుకంటే అంత విలువైన ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒక ₹500 మనం ఒక ₹1000 ఒక ఫీజు ఇస్తే జస్ట్ మనతో ఒక 5 నిమిషాలు కూడా కేటాయించరు. మనకి చాలా ఉంటాయి మనసులో. అవన్నీ కూడా చెప్పుకునేంత టైము, చెప్పేంత టైము, చెప్పించుకునేంత టైము, తీరిక, ఓపిక వాళ్ళకు ఉండదు. ఇన్ కేస్ ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని చెప్తున్నాం, ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకోసం అనమాట. ఇప్పుడు మన కండరాలు ఉన్నాయి. కండరాలు మనం వర్కౌట్ చేసేటప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్నా ఎలక్ట్రోలైట్స్ కావాలా. ఓకే. అదేవిధంగా ఒకదానికి కనెక్టివిటీ. ఇప్పుడు నేను పెదాలు మూసాను ఇలాగా, ఇది నేను
ఒక ఒక టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ మెథడ్లో నేను ఇప్పుడు చెప్తున్నాను. అందుకు ఒకలాంటి బాడీ లాంగ్వేజ్ కావాలా. అదే ఎమోషనల్గా ఇప్పుడు నా కూతురుతోనో నా బాబుతోనో నేను ఎమోషనల్ బాడీతో అప్పుడు ఒకలాంటి బాడీ లాంగ్వేజ్ కావాలి. వీటికి కూడా ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ఎలక్ట్రోలైట్స్ కావాలి అంటుంది అనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఓకే. అదేవిధంగా మన గుండె కానీ రక్తనాళాల పనితీరు బాగుండాలన్నా కూడా ఇప్పుడు సాగుతాయి కదా, రక్తనాళాలు సాగే గుణం ఉంటుంది, యాక్టివ్ ప్రోయాక్టివ్. ఈ సాగే గుణం కూడా రావాలన్నా కూడా అక్కడ మనం తీసుకున్న వాటర్ ద్వారా ఎలక్ట్రోలైట్స్ కానీ సప్లై అయితేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది అంటున్నారు. గుండెకి రక్తాన్ని పంప్ చేసే రక్తనాళాలు కావచ్చు, సెరలు దమలు యాక్టివ్గా ఉండాలన్నా కానీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నా కానీ, ఈ ప్రతి ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. చాలా మందికి కనురెప్పలకు సంకోచ వ్యాకోచాలు, ఇప్పుడు నేను కళ్ళు మూస్తున్నాను తెరుస్తున్నాను, కొందరు ఏంటంటే ఊరినే కనురెప్పలు కొడతారు. అర్థం ఏంటంటే వాళ్ళ శరీరానికి అందాల్సిన ఎలక్ట్రోలైట్స్ ప్యూరిటీగా 100% అందకపోగా ఇంకా డెఫిషియన్సీలోకి వెళ్ళిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, అంటే ఇవి నరాల పనితీరుకి కండరాల పనితీరుని నియంత్రిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇది బాగా అర్థం చేసుకోండి. మన బాడీలో పిహెచ్ లెవెల్స్, ఈ పిహెచ్ లెవెల్స్ అంటే ఆల్కలైన్ ఎసిడిక్ 2 ఫామ్స్ ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న ఆహారాన్ని ఆల్కలైన్ నుంచి ఎసిడిక్ ఫామ్లోకి ఎసిడిక్ లోంచి ఆల్కలైన్ ఫామ్లోకి తేవాలి. అది కూడా 7 నుంచి 7.4 వరకే ఉండాలన్నమాట. ఈ ఆమ్లత్వాన్ని కరెక్ట్ చేయాలన్న రక్తంలో ఆమ్లత్వం అంటే గ్యాస్ అనేది ఉత్పత్తి కాకుండా ఆ ఆమ్లత్వాన్ని క్రియేట్ చేయాలన్నా, మానసిక ఒత్తిడి అది సమతుల్యం ఎప్పటికప్పుడు పర్ఫెక్షన్ ఉంచాలన్నా, ఈ టిష్యూస్ అనేది డ్యామేజ్ కాకుండా ఆ టిష్యూస్ కణజాలాన్ని ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతుంటాయి. మనకు జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సీకరణ జరుగుతూ ఉంటుంది మన బాడీలో. ఈ ప్రాసెస్లో చాలా పునర్నిర్మాణం జరుగుతుంటాయి. ఈ పునర్నిర్మాణానికి కూడా ఎలక్ట్రోలైట్స్ కావాలి అంటున్నారు. ఓకే, మజిల్ మన బాడీలో ఉంది కదా, కండబలం, ఈ కండబలం ఉండాలన్నా అంటే కండ రీజనరేట్ అవ్వాలన్నా కానీ, ఆ రీజనరేట్ అయింది పర్ఫెక్ట్గా మన ఎముక ఆనుకొని శక్తిని ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ ఇది చాలా అవసరం అన్నమాట. విద్యుత్ అంటే మన శరీరంలో చాలా రకాల విద్యుత్ కణజాలాలు ఉంటాయి. ఈ కణజాలాలన్నీ కరెక్ట్గా ఉంచాలంటే న్యూరాన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ న్యూరాన్స్ అని వెళ్తున్నప్పుడు అవి విద్యుత్ కణజాలాల్ని పర్ఫెక్ట్గా అంటే ఎలా చెప్పాలంటే మనం చెప్పాలంటే ఏం చెప్పాలంటే దాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు బైఫర్కేషన్ చేసి ఆర్డర్లో పెట్టి మన ఇటుక పేర్చి గోడలా పేరుస్తాం. అలాగా మన బాడీలో ఈ ప్రతి కణానికి ఎంత వాటర్ సప్లై వెళ్ళాలి, కణజాలాలకు ఎంత వెళ్ళాలి, అవయవాలకు ఎంత చేరాలి, ఇదంతా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది కూడా మనం పర్ఫెక్ట్గా వాటర్ తీసుకుంటే, నిలబడి వాటర్ తాగకూడదు అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఇది. ఎందుకంటే నిలబడి నీళ్లు తాగితే ఆ వచ్చే మోకాళ్ళు నొప్పులు కావచ్చు, దాన్ని ఏ దేవుడు కాపాడలేడట. కారణం, నిలబడి తాగినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటీ. బాల్ ఇలా విసిరేసాం అనుకోండి నేరుగా కిందకి పడుతుంది. అదే మనం ఇలా విసిరేసాం అనుకోండి ఇలా వెళ్ళి కిందకి పడుతుంది అనమాట, అంటే ఎల్ యాంగిల్లో పడుతుంది అనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా కూర్చొని తాగినప్పుడు, ఇలా వాటర్ తీసుకున్నప్పుడు చాలా మంది ఎత్తిన బాటిల్ దించరు, అలా తాగకూడదు అంటున్నారు. కిడ్నీల మీద ప్రెషర్ పడిపి కిడ్నీలకు ఒక అంటే అవి కూడా అవయవాలే కదా, వాటిని మనం ఎప్పుడు ప్రెషర్ చేయకూడదు అనమాట. వాటికి ఎంత శక్తో అంత శక్తి ప్రకారం వాటర్ తాగాలి. మనకు దాహం వేసిందని అవి ఎక్కువ ఫిల్టర్ చేయలేవుగా, అది అర్థం చేసుకోవాలి. దాహం వేసేంత దూరం తెచ్చుకుంది మనం. ఆ దాహం వేయకుండా ఎప్పటికప్పుడు వాటర్ ప్రతి 20 నిమిషాలకు ఒకసారి వాటర్ తీసుకోవాలని చెప్పేది ఇందుకోసమే. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ కాల్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మనకి. అదేవిధంగా లోపల ఆరోగ్యము, ఇన్నర్ న్యూట్రిషన్, అవుటర్ న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలక్ట్రోలైట్స్ అనేది మన బాడీలో ద్రవ రూపంలో ఎప్పటికప్పుడు స్థిరీకరించుకోవాలి, అంటే సస్టైన్ అవుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే టిష్యూస్ డ్యామేజ్ కాకూడదు. అంటే సెల్ డ్యామేజ్ అయినా డేంజరే, టిష్యూస్ డ్యామేజ్ అనేది, కణం డ్యామేజ్ అయితే కణజాలాలు డ్యామేజ్ అయిపోతాయా, కణజాలాలు డ్యామేజ్ అయిపోతే అవయవాలు డ్యామేజ్ అయిపోతాయా, ఈ అన్నిటిని ఒకదానికి ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఏంటంటే, అంటే మన శరీరంలో ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ మనం తీసుకుంటాం కదా, వాటర్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కోసారి మనం అవి తీసుకున్నప్పుడు అవి ఒక విడివిడి భాగాలు అవుతాయి. భాగాలు అంటే 4 ప్రధాన విడి భాగాలుగా డివిజన్ అయ్యి అవి ఏంటంటే నీటి ద్రవ్యరాశిని, ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటాము, ఆ ఉష్ణాన్ని మన శరీరంకి తగ్గట్టు ఉష్ణాన్ని కాపాడాలి. అంటే టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేయడానికి పర్ఫెక్షన్ చేయాలన్నా కూడా
తీసుకున్న తర్వాత అది ఎలక్ట్రోలైట్స్ అది రీజనరేట్ చేసుకునే ప్రాసెస్లో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుని ఆ ప్రాసెస్లోనే pH లెవెల్స్ కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, చాలా మంది ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో విపరీతంగా కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ రాగానే లీటర్లు అంటే థమ్స్అప్లు, స్ప్రైట్లు ఎందుకు తాగుతారు? అలా తాగకూడదు. ఎందుకంటే మన శరీరం ఉష్ణం ఉండాలి. అంటే టెంపరేచర్ 96.5 ఆర్ 4, సారీ 96.4 టెంపరేచర్ సెంటీగ్రేడ్ ఎప్పుడు బాడీలో తగ్గకూడదు, పెరగకూడదు. పెరిగితే జ్వరం వచ్చేస్తుంది, తగ్గితే లో బీపీ వచ్చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అలా పెరగకుండా మేనేజ్ చేయాలంటే మనం ఏం చేయాలా? కూలింగ్ వాటర్ ఎందుకు తీసుకోకూడదు అంటామంటే, కూలింగ్ వాటర్ తీసుకున్నప్పుడు ఈ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కదా మన బాడీలో, ఈ టెంపరేచర్ మెయింటైన్ చేసే ప్రాసెస్కి ఒక మెషినరీ ఉంటుంది అనమాట, మెకానిజం జరుగుతుంది. ఈ మెకానిజం ఆగిపోద్ది. అంటే కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసినప్పుడు ఇది అంటే కూలింగ్ వాటర్ ఇవ్వగానే స్విచ్ ఆగిపోతుంది. ఆ బాడీలోకి వెళ్ళి డైల్యూట్ అయ్యి కొంచెం కొంచెం యూరినేషన్ ట్రాక్లోకి, మోషన్ ట్రాక్లోకి బాడీ అంతా వెళ్ళినప్పుడు అక్కడ కణజాలాలు మొత్తం ఏమవుతుందంటే నిద్ర మత్తులోకి వెళ్తాయి. అంటే దానికి మించి, అంటే మన శరీరానికి టెంపరేచర్కి మించి ఇచ్చేసాం మన వాటర్. అంటే కూల్ డౌన్ అయిపోతుంది. కూల్ డౌన్ కాకూడదుగా. అంటే ఎప్పుడు టెంపరేచర్ 96.4 అని ఎందుకు డిఫైన్ చేశారు? సైంటిస్టులు కానివచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఆరోగ్య వైద్య నిపుణులు, అది వెరీ ఇంపార్టెంట్. ఆ కరెంట్ కంటెంట్ ఎప్పుడు పర్ఫెక్షన్ ఉంటేనే నేను మాట్లాడడం, నా థాట్స్, నా ఐడియాస్ అన్ని ఎసిడిక్ బేస్ అన్ని పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట మన బాడీలో. ఆ పొటెన్షియాలిటీ మనం తీసుకురావాలన్నమాట. ఏదన్నా మన బాడీలో ఎంజైమ్లు ఉత్పత్తి అవ్వాలన్నా, ఏదన్నా అయాన్స్ వెళ్ళి ఎంజైమ్లోకి వెళ్ళి హార్మోన్స్ డెవలప్ చేయాలన్నా, ఏది డెవలప్ అవ్వాలో ఆ హార్మోన్స్ డెవలప్ అవ్వాలన్నా వీటన్నిటి కూడా సహాయ సహకారాలు ఇచ్చేది ఎలక్ట్రోలైట్సే. ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ మన బాడీలో లేకుంటే చాలా రకాల నష్టాలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా. రక్తంలో ఎలక్ట్రోలైట్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అంటే అసమతుల్యత అంటాం, ఇన్బ్యాలెన్స్. మన బాడీలో ఇన్బ్యాలెన్స్ ఎప్పుడు అవుతుందంటే రక్తంలో ఎలక్ట్రోలైట్ స్థాయి తగ్గినప్పుడు. రక్తంలో ఎప్పుడు కూడా ఎలక్ట్రోలైట్స్ స్థాయి తగ్గకూడదు. తగ్గితే ఏం జరుగుతుందంటే చాలా రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. మొట్టమొదట వడదెబ్బ తగులుతుంది. అంటే మనకు తెలుసు కదా, కళ్ళు తిరిగి పడిపోతాం, డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. వడదెబ్బ ఎందుకు తగిలిద్ది? ఎప్పుడు 70% ఆఫ్ ద వాటర్ ఫిల్ అయి ఉండాలి మన బాడీలో. ఆ వాటర్ ఎప్పుడు తగ్గుతాయో ఆటోమేటిక్గా మన వాటర్, ఇప్పుడు ఏదైనా కూడా పొలము వాటర్ ఉంటేనే కదా బాగుంటుంది. వాటర్ లేకపోతే ఎండిపోతుందా లేదా? ఎండిపోతే బీడ్ వచ్చేస్తాయి కదా, బీటలు వారిపోతుంది కదా. సేమ్ మన శరీరం కూడా అంతే. కాకపోతే పొలం చాలా లేటుగా బీటలు వారుద్ది, మన బాడీ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో బీటలు వారిపోద్ది. ఇదే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల జరగాల్సినప్పుడు అంటే అనుక్షణం మన శరీరంలో మెకానిజం జరుగుతూ ఉండాలి. ప్రాణం నిలబడాలన్నా, ఆయువు నిలబడాలన్నా, అన్నిటితో పాటు మన శరీర భాగాలన్నీ పనిచేయాలన్నా వాటర్ వెరీ ఇంపార్టెంట్. మీరు 5 స్టార్ ఫెసిలిటీ ఫుడ్ కావచ్చు, 7 స్టార్ 11 స్టార్ ఫెసిలిటీస్ ఫుడ్ తీసుకున్నా సరే, జీవక్రియ కరెక్ట్గా జరగాలంటే ముందు వాటర్ ఉండాలా. ఉట్టి బియ్యంతో అన్నం వండగలమా? గ్యాస్ మీద పెట్టేస్తే అన్నం వండుతుందా? కుదరదు కదా. నిద్ర లేచినప్పటి నుంచి మన అంటే నిద్ర లేచినప్పుడు పడుకునే వరకు వాటర్ లేకుండా ఒక క్షణం జరుగుద్దా మనకి? వాటర్ లేకపోతే అసలు భూమి ఉందా? మనుషులు ఉన్నావా? ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే సూపర్ న్యాచురల్ పవర్ అనేది నేచర్స్ క్రియేట్ చేస్తూ, నేచర్ క్రియేట్ అయిన తర్వాత హ్యూమన్ బాడీ క్రియేట్ అయింది. అందుకే నేచర్లో ఉన్న ప్రతి దాన్ని ప్లాంట్ బేస్డ్ ఫుడ్కే మన ఆర్గనైజ్ చేయబడింది మన బాడీ. అంటే మనుషుల్ని, అంటే జంతువుల్ని, వీధి వాటిని, పాకే వాటిని తినమని కాదు. అన్ఫార్చునేట్లీ వాటన్నిటికి మనం అలవాటు పడిపోయాం. అలవాట్లు మారిపోయి అదే జీవన శైలిలో 70% మార్పులు. మనం ఒక్కోసారి వ్యాయామం చేస్తుంటాం కదా. ఈ వ్యాయామం చేసే ప్రాసెస్లో మన శరీరంలో ఉన్న సోడియము, పొటాషియం మనకు ఆల్రెడీ స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట కొంత. అవి ఏం చేస్తాయంటే చేసేటప్పుడు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ని చెమట రూపంలో బయటికి పంపించేస్తాయి. అందుకే చాలా మంది వర్కౌట్స్ చేసేటప్పుడు కూడా నిలబడి వాటర్ తాగేస్తారు. అలా తాగకూడదట. ఎందుకంటే బాగా హీట్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది బాడీలో. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు వాటర్ తీసుకున్నప్పుడు, నిలబడి తాగినప్పుడు ప్రతి కణానికి వెళ్ళదు వాటర్. ఎందుకు వెళ్ళదంటే మనం గుట్ట తాగేస్తాం. అలా తాగకూడదు. వాటర్ తాగేది అది వైటల్ మినరల్. అది ఎలా తాగాలంటే ఒక ఆర్డర్ ఉంటుంది దానికి, ఎలా పడితే అలా తాగకూడదు. గొంతు ఎండిపోతుంది అంటే అర్థం ఏంటి? శరీరంలో ఏదో ఇన్డెఫిషియన్సీ ఉంది, ఇన్బ్యాలెన్స్ ఉందని అర్థం చేసుకోవాలా. అంటే ఏదో నష్టం జరగబోతుంది మనకి ముందుగా ఇండికేషన్స్ ఇస్తుంది. అవి మనం గుర్తించుకోవాలి. మనకి తెలియనప్పుడు సీనియర్ వెల్నెస్ కోచెస్ కనుక్కోవాలి. వాళ్ళకు మనకన్నా ముందు షేక్ అండ్ అప్రోచ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ లోపించేస్తుంది ఒక్కోసారి. అతిసారి మోషన్ అయిపోద్ది, మామూలుగా అయిపోతుందిలే అనుకుంటారు. చాలా మందికి షేక్ అండ్ అప్రోచ్ తీసుకునేటప్పుడు కూడా మోషన్స్ అవుతాయి. ఎందుకంటే టాక్సిక్ బాడీ, వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ ఉన్నప్పుడు మోషన్స్ అవుతాయి. కానీ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ కావు. దానికే మనం కంగారు పడిపోతాం ఒక్కోసారి. అప్పుడు మనం వెల్నెస్ కోచ్ పర్యవేక్షణ ఉంటే ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ ఎలక్ట్రోలైట్స్ని ఎప్పటికప్పుడు మన శరీరంలో భర్తీ చేస్తూ ఉండాలి.
ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అయింది అనుకుంటే మనకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి. గుండె హృదయ స్పందన పెరిగిపోతుంది, బీటింగ్ పెరిగిపోతుంది. అంటే నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 140 టైమ్స్ కూడా కొట్టుకుంటుందంట ఒక్కోసారి. ఓకే, అదేవిధంగా బలహీన పడిపోతాం, నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతాయి, కింద కూర్చోవాలనిపిస్తుంది, మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది, లేవాలనిపిస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంటుంది, ఏసీ ఉంటుంది, చెమట్లో పట్టిపోతుంటాయి. తర్వాత బోన్ పెయిన్స్ వచ్చేస్తాయి, వెరీ ఇంపార్టెంట్. బోన్ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అదేవిధంగా మెలి తిప్పినట్టు ఉండడం, మన మనిషిని ఎవరు ఇలా తిప్పి పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఆక్సిజన్ సరిగా అందదు, ప్రాణవాయువు కూడా సరిగా అందదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రక్తపోట్ల మార్పులు, ఫ్లక్చుయేషన్ వచ్చేస్తాయి. బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా హై బీపీ వెళ్ళిపోతారు, బీపీ లేని వాళ్ళకి లో బీపీకి వచ్చేస్తారు. 120/80 ఇప్పుడు పద్ధతిగా ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ బాడీలో తగ్గిపోతే ఆటోమేటిక్గా ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది. ఒక్కోసారి వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ మన బాడీలోకి తీసుకోలేదు, వాళ్ళకి 30 to 40 రేంజ్లో ఫ్యాట్ ఉంది, హై బీపీకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఒక్కోసారి సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే కొందరికి ఫ్యాట్ కంటెంట్ తగ్గు ఉండి బరువు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు లో బీపీలోకి వెళ్తారు. పర్సన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మూర్ఛలాగా రావడం, గందరగోళం అయిపోద్ది, అసలు ఏం బ్లాంక్ అయిపోద్ది బ్రెయిన్, అసలు ఏం చేస్తున్నాం ఏం చేయదు తెలియదు, అదొకలాగా అయిపోతాం. అదేవిధంగా మూర్ఛ వచ్చేస్తుంది ఒక్కోసారి కొందరికి, తిమ్మిర్లు వచ్చేస్తాయి, నాడీ వ్యవస్థ అంటే మనకేంటంటే మైల్డ్ అయిపోతాం, మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది, ఏదో కళ్ళు తిరిగిపోతున్నాయి, పడిపోతామేమో ఈ ఆలోచన వచ్చేస్తుంది. అదేవిధంగా ఉన్నట్టుండి అలసటకి వెళ్ళిపోద్ది బాడీ. అదేవిధంగా కండరాలు నొప్పులు వచ్చేస్తాయి, అంటే పిక్కలు పట్టేసినట్టు, గట్టిగా అది వేసినట్టు అలాగ వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇంకొక చాలా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి చెమట వచ్చేస్తుంది, చెమట చెమట వచ్చేస్తుంది. ఒక్కోసారి తీసుకోవాల్సిన వాటర్ కన్నా కూడా హై ఎండ్లో, అంటే అనుకున్న ఇప్పుడు నేను 4 లీటర్లు తాగాలి, 5 లీటర్లు తాగేసాను అనుకో, అప్పుడు చెమట పట్టేస్తుంది. ఎందుకంటే రిసీవ్ చేసుకోలేదు బాడీ, ఎక్సెస్ కూడా తీసుకోలేదు కదా. ఇప్పుడు నేను తినాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ తింటే ఏమైపోద్ది, భుక్తాయాసం వచ్చేస్తుంది, నా వల్ల కాదు ఇంకా, అలా అయిపోతుంది అనమాట. ఒకసారి ఫ్లూయిడ్స్ అని వెళ్ళిపోతాయి, స్వెట్ రూపంలో కొంత వెళ్తాయి, యూరినేషన్ రూపంలో కొంత వెళ్ళిపోతాయి, మోషన్ రూపంలో కొంత వెళ్ళిపోతాయి, తెలియకుండానే వచ్చేస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఈ ఈ ఇన్బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే ఒక్కోసారి ఆ మనం ఆ శరీర ద్రవాలు ఉంటాయి కదా, ఆ ద్రవాలు ఉన్న దానికన్నా కూడా ఇంకా పలచంగా తయారు చేస్తుందంట బాడీ. దానివల్ల కాక అది ఏం చేస్తుందో బాడీకి అర్థం కాక అంటే ఆ ఇంజిన్ కెపాసిటీ కోల్పోతుంది. అదేవిధంగా ఒక్కోసారి ఏం చేస్తుంది, మనకు దాహమే వేయదు, మన బాడీలో వాటర్ అయితే ఉండవు, డిహైడ్రేట్ అవుతుంటుంది, కానీ మనకి బ్రెయిన్ టాయిలెట్కి వెళ్ళాలని సిగ్నిఫికేషన్ ఇస్తుంది, అంటే యూరినేషన్కి వెళ్ళాలని చెప్పద్ది, కానీ బాడీలో వాటర్ అయితే ఉండవు. అది కూడా డిహైడ్రేషన్ సిమ్టమ్ అంట, అది కూడా అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్ ఉండాలి బాడీ మీద, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫాస్ఫరస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన బాడీలో అత్యంత సమృద్ధిగా ఉండే ఖనిజం ఏంటంటే రెండో ఖనిజం. ఓకే, భాస్వరం అంటాం కదా తెలుగులో, ఇది ఫాస్ఫరస్. ఇది ఎముక బలంగా ఉండాలన్నా, ఎముక ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎముక దృఢంగా ఏర్పడాలన్నా, అదేవిధంగా పెడుసు బారకుండా ఎముక ఉండాలన్నా, ఎముకకు సంబంధించి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలన్నా, ఎముక విరగకుండా ఉండాలన్నా, వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఎముక అభివృద్ధి చెందుతూ ఉండాలన్నా ఫాస్ఫరస్ మన బాడీలో ఎప్పటికప్పుడు మన బాడీలో రీజనరేట్ అవుతూ ఉండాలి. కాల్షియం తర్వాత అంత గొప్పదన్నమాట ఇది. ఓకే, ఇది ఎముకలు దంతాల అభివృద్ధికి, ఎనామిల్ పాడు కాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా నోట్లో అలా ఉండాలన్నా ఇది వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఈ ఫాస్ఫరస్ జీవక్రియకి బాగా ఉపయోగపడుతుంది. జీవక్రియ అంటే మనకి తీసుకున్నది ఏదైనా ఉన్నప్పుడు ప్రాణంతో ఉండి జీర్ణం చేయాలన్నమాట. జీర్ణం అంటే ఒకటి కాదు, చాలా ఉంటాయి. జీర్ణం అంటే ఓవర్ కరిగిపోతుంది అనుకోకూడదు మనం, చాలా ప్రాసెస్ జరుగుతుంది లోపల. ఇప్పుడు మనం పిండి మిల్లులో పోయి ఇప్పుడు మనం పసుపే దంపేయాలి, పసుపు కొమ్ములు ఎంత పెద్దవి ఉంటాయి, అవి పిండిలాగా రావాలంటే ఎంత ప్రాసెస్ ఉంది, సేమ్ అంత ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనైపోద్ది, ఆక్సీకరణకు లోనైపోద్ది మన బాడీ. అది బయటికి వెళ్ళాలి, అది ఒంట్లో ఉన్నందువల్లే ఈ జబ్బులన్నీ వస్తున్నాయి మనకి. అది బయటికి వెళ్ళాలంటే మన వర్కింగ్ మెథడ్ పెంచాలి. 2 లీటర్ ఇప్పుడు మనం 5 లీటర్ వాటర్ తాగాలంటే 1 లీటర్ తాగితే ఎలా సరిపోద్ది, అది బయటికి ఎలా వెళ్ళద్ది, వెళ్ళదు కదా. మనం కరెక్ట్ గా వీటి మీద అవగాహన పెంచుకోవాలి మనం. ఓకే, అదేవిధంగా మన మెదడు వచ్చేసి 20% రక్తం, అంటే మన మెదడుకి రక్తం ద్వారా 20% ఆక్సిజన్ అందుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి, 20% ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అందుతూ ఉండాలి.
ఎలక్ట్రోలైట్స్ అనేది మన మెదడుకి ఆక్సిజన్ చేర్చేదానికి బాగా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ బ్రెయిన్కి, టోటల్ బాడీ మొత్తానికి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి ఆక్సిజన్ అందాలంటే ఎలక్ట్రోలైట్స్ సపోర్ట్ కావాలి. ఎలక్ట్రోలైట్స్ కణాలు, ఆ న్యూరాన్స్ అయాన్స్ ఉంటాయి కదా, ఒకదానికి కమ్యూనికేట్ అయ్యి సెల్తో కాంటాక్ట్ అయ్యి, సెల్ నుంచి టిష్యూస్కి కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి అవయవాలకి చేరాలి. ఇది ఒక పెద్ద వర్కింగ్ మెథడ్. అది మనకు తెలీదు, ఏదో తాగేసం అయిపోయింది అనుకుంటాం, కానీ లోపల జరిగేది చాలా మనకి తెలియని ఒక ప్రపంచం ఉంది లోపల, దాన్ని మనం కాపాడుకోవాలి. ఓకే, అదేవిధంగా రక్తపోటుని కూడా తగ్గిస్తుంది ఇది, అర్థం చేసుకోండి. ఈ ఎలక్ట్రోలైట్స్ ఉంటే ఆ రక్తపోటుని ఎప్పుడు ఆర్డర్లో ఉంచుతుంది. దీనివల్ల మనకి ఎప్పుడు మన వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటూ మంచిగా మనం అన్ని తీసుకుంటాం. వాటర్ ఎప్పటికప్పటికి మన ఎత్తు బరువు నిష్పత్తి ప్రకారం తీసుకుంటూ, అదేవిధంగా ఒక ఏదైనా ఒక టాబ్లెట్ డ్రగ్ అంటే ఫార్మాసిటికల్ ఏదైనా తీసుకుంటే 300 ml ఎక్సెస్ వాటర్ తీసుకోవాలి ఒక టాబ్లెట్కి. ఓకే, దానివల్ల ఇంకా మంచి ఏంటంటే మన ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవుతుంది బాడీలో. ఎప్పటికప్పుడు మన బాడీని ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేసుకుంటుంది వాటర్ కరెక్ట్గా తీసుకుంటే. కండరాలకు కావాల్సిన ఆ ఫ్యూయల్ అందుతుంది అనమాట. అదేవిధంగా క్లెన్జింగ్ ప్రాసెస్, స్కిన్ ఎప్పుడు క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా అంటే బూస్టర్, ఫెటిక్ అనేది అలసట రాకుండా బూస్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. ప్రొడక్టివిటీ బూస్ట్ చేస్తుంటుంది, అంటే మనం ఏదైనా ఆలోచించాలన్నా, మంచి డెసిషన్స్ తీసుకోవాలన్నా, వాటన్నిటిని ఆ ప్రొడక్టివిటీని, థాట్స్ని, గుడ్ థాట్స్ని, అంటే బ్యూటిఫుల్ థాట్స్ని, అంటే ఫ్యూచర్ థాట్స్ని మనకు అందజేస్తుందంట, బూస్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ టాక్సిక్ రిమూవర్ లాగా, టాక్సిక్స్ మన బాడీలో ఉన్న మనం తీసుకున్న వాటిలో ఫుడ్లో మెటల్స్ అలాంటివి రిలీజ్ అవుతాయి కదా, అలాంటి వేస్ట్ వాటిని అంతా బయటికి పంపించేస్తుంది. అదేవిధంగా కీళ్ళకి గ్రీస్ కావాలి కదా, అంటే లూబ్రికేషన్ కావాలి కదా, అంటే క్యాటలిస్, అలా దాన్ని కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంచుతుంది. ఇక్కడ లూబ్రికేషన్ ఎప్పుడు ఒక జావ లాంటి పదార్థం రీజనరేట్ అవుతూ ఉండాలి మనం తీసుకున్న ఆహారం ద్వారా. అది రీజనరేట్ ప్రాసెస్ని కరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా క్యాలరీని కరెక్ట్గా ఉంచుతుంది, అంటే ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ బ్రెయిన్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఈ టైంలో ప్రతి ఒక్కరు ఒంట్లో ఉండాల్సింది ఇదే. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇది క్యారీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఫామ్లో సాషెట్ రూపంలో 20 ఉంటాయి, 20 సాషెట్స్ ఉంటాయి. ఇది చాలా మంది ఒక 7.5 సంవత్సరం కష్టపడితే ఈ సాషెట్స్ మనకు వచ్చాయి. ఎస్పెషల్లీ మన బ్లెస్డ్ పర్సన్స్ ఇండియాలో ఉన్న వాళ్ళం. ఎందుకంటే ఇండియన్ ఇండియన్ మన ఇక్కడున్న దాన్ని ఏమంటారు, బొటానికల్ బ్లెండ్స్ నుంచి తీసింది ఇది. అదేవిధంగా మన బాడీ అనేది, మన బాడీకి ఎంత పోషణ ఉంటే ఎంత బాగుంటుంది, ఈ హైడ్రేషన్కి ఎలాంటి నష్టం జరగకుండా ఎలక్ట్రోలైట్స్ని ఎప్పటికప్పుడు మన బాడీలో 24 గంటల పాటు సస్టైన్ చేసేది ఏముందనే ఉద్దేశంతో దీన్ని 24 గంటల పాటు మన బాడీని కాపాడాలి. అదేవిధంగా మన బాడీకి అందాల్సిన 5 ఎసెన్షియల్ వైటమిన్స్ B1, B2, B5, B12 అండ్ C. అదేవిధంగా 5 ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ఇవన్నీ కలిపి 17 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇందులో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది మనం తీసుకున్నందులో ఏమవుతుందంటే ఈ ఈ ఒక పూట తీసుకుంటే ఇంచుమించు 3-4 గంటలు మన శరీరాన్ని ఇప్పుడున్న సీజన్లో కాపాడుతుంది. ఇది సీజనల్గా ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఒకటనే రూల్ లేదనమాట. 270 ml వాటర్లో అదేంటంటే 270కి తగ్గకుండా కలుపుకోవాలి. అది 500 ml కావచ్చు, 1 లీటర్ కావచ్చు, ఒకటి సాషెట్ కలుపుకోవచ్చు. అది కూల్ వాటర్లో కావచ్చు, ప్లెయిన్ వాటర్లో కావచ్చు అనమాట. కొంచెం మరీ ఎక్కువ కూల్ కాకుండా మోడరేట్గా ఉండే కూల్ అనమాట. మరి అది కూడా కొందరికి అది కూడా ఇబ్బంది అనుకుంటే నార్మల్ వాటర్లో తీసుకోవచ్చు. ఇది తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే దీంట్లో చక్కెర కానీ కృత్రిమ రంగులు జోడించడం ఏముండదు. కంప్లీట్గా నేచర్ నుంచి ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకొని దాన్ని లో క్యాలరీకి కన్వర్ట్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే తక్కువ క్యాలరీసే ఉంటాయి, కానీ 6 to 10 క్యాలరీస్ బిలోనే ఉంటుంది అనమాట ఒక సాషెట్. ఇది తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే ఇది నీటిలో కరిగిపోతుంది ఎప్పటికప్పుడు, మన ఎలక్ట్రోలైట్స్ని హెల్తీగా ఫామ్ చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి, చాలా అంటే చాలా హెల్తీగా ఫామ్ చేస్తుంది అనమాట. అందుకు ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ డ్రింక్ని కానీ తీసుకుంటే ఏమవుతుందంటే ఎలాంటి నష్టం లేకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మనకు ప్రాణవాయువు ఉంది కదా, మన శరీరంలో రక్తాన్ని ప్రతి భాగానికి అందించాలి. ఆ ప్రాణవాయువు మన ప్రాణవాయువుని రక్తానికి అందించాలి కదా, ఆ ప్రాసెస్ని కరెక్ట్ చేస్తుంది ఇది. అర్థం చేసుకోండి, ఆ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. మన హిమోగ్లోబిన్ ఉంది కదా, ఆ హిమోగ్లోబిన్ కూడా క్వాలిటీగా ఏర్పడాలన్నా కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఓకే, ఇది చాలా రకాల టెస్టులు చేసి దీంట్లో వేస్టేజ్ అంతా 80% తీసేసి రిమైనింగ్ 20% ఐసోలేటెడ్గా మన బాడీకి అందించడం జరిగిందనమాట. దిస్ ఇస్ ద టాపిక్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. కాకపోతే 123 ఉన్న ఫ్యామిలీ 115కి వచ్చేసి ఓకే, ఒక్కరికైనా ఈ ఈ ఇన్ఫర్మేషన్ కానీ వెళ్ళగలిగే వాళ్ళు అర్థం చేసుకొని దీన్ని కానీ అప్లికబుల్ చేసుకోగలిగితే రియల్గా నాకు బ్లెస్సింగ్స్ అనేవి
హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ రూపంలో మా కోచ్ ఇచ్చిన ఆపర్చునిటీ రూపంలో, మా యాక్టివ్ కోచ్ ఇచ్చిన ఆపర్చునిటీ రూపంలో నాకు వస్తాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు గాడ్, ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ సిస్టమ్. బ్యాక్ టు ఎంసీ సాయి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ టాపిక్ ఇవాళ. ఎక్సలెంట్ గా సార్ మనకి టాపిక్ షేర్ చేసిన దానికి సార్ కి ఏ విధంగా మనం గ్రాటిట్యూడ్ తెలుసుకుందాం. ఓకేనా? ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ తెలపండి సార్ కి. అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, హార్ట్ సింబల్స్ ఇవ్వండి, క్లాప్ సింబల్స్ ఇవ్వండి, చాట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్కరు సార్ కి గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యామిలీ. Thank you so much, sir. Thank you very much. ఓకే, సూపర్ సార్, ఎక్సలెంట్ అండి. ఆ చూసారు కదండి, ఇవాళ విన్నారు కదా, చాలా మంచి టాపిక్ ఎలక్ట్రానిక్స్. దానివల్ల మనకి ఎంత యూజ్ ఉందనేది ఈ రోజు మనం తెలుసుకోగలిగాం. సార్ అన్నారు కదా 125 మంది ఉన్నారు, ఇప్పుడు 115 మందికి వచ్చిందని. కానీ ఆ 115 మంది అదృష్టవంతులు అన్నమాట. ఈ టాపిక్ విన్న ప్రతి ఒక్కరు 115 మంది చాలా అదృష్టవంతులు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు అలాగే ఇంకా కొత్త పర్సన్స్ జాయిన్ చేయండి మన లైవ్నెస్ క్లబ్ లో ఈవినింగ్. ఎందుకంటే ఈవినింగ్ చాలా ఫ్రీగా ఉంటారు కదా. మార్నింగ్ సెషన్ అంటే ప్రతి ఒక్కరు డ్యూటీస్ అని జాబ్స్ పర్పస్ మీద వాళ్ళు ఉండలేక జాయిన్ అవ్వలేక ఉన్నారు.